సంవత్సరానికి కామన్ ఆడియన్స్ నుంచి మూవీ లవర్స్ దాకా ఎన్నో సినిమాలు చూస్తారు. అందులో చూసి వారానికి మర్చిపోయి సినిమాలు కొన్ని ఉంటాయి. ఎప్పటికైనా మన హార్ట్స్ లో నిలిచిపోయి మూవీస్ ఇంకొన్ని ఉంటాయి. మన లైఫ్ కి అవసరమైన విషయాన్ని మన అమ్మ నాన్న టీచర్ చెప్పే కంటే ఒక సినిమాలో చూపిస్తే మనం దానికి ఎక్కువ కనెక్ట్ అయిపోయి చెప్పాలనుకుంటున్న దాన్ని అర్థం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఫాదర్స్ మన కోసం ఎంత కష్టపడుతున్నారని ప్రతిరోజు ఇంట్లో క్లాస్ పీకుతారు. కానీ మనం ఆ మాటల్ని విని కామ్ అయిపోతాం. బట్ మూవీస్ లో ఫాదర్ సెంటిమెంట్ మూవీస్ చూస్తే నిజంగానే మన నాన్న కూడా మన కోసం ఇంతే కష్టపడుతున్నారు కదా అని బాధేస్తుంది. రీసెంట్ ఫిల్మ్ అయిన డాన్ నే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఆ మూవీలో లాస్ట్ వాళ్ళ నాన్న చనిపోయాక చక్రవర్తికి వాళ్ళ నాన్న తన కోసం ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. నిజంగా గుర్తు తెచ్చుకోండి, ఆ సినిమా చూసాక మన నాన్న కూడా మన కోసం ఇంతే కష్టపడి ఉంటాడని మీలో ఎంతమందికి గుర్తొచ్చింది? ఒక ఫార్మర్, ఒక ఆర్మీ సోల్జర్ కష్టాన్ని మనం చదివే లెసన్స్ లోను ఇండిపెండెన్స్ డే కి, రిపబ్లిక్ డే కి చెప్తే ఎవరికి ఎక్కదు. కానీ ఒక రైతు ఎంత కష్టపడి మనకు అన్నం పెడుతున్నాడు, ఒక సోల్జర్ ఎంత కష్టపడి మనల్ని కాపాడుతున్నాడు అనేది మూవీస్ లో చెప్తే తెలియకుండానే దేశభక్తి పెరిగిపోతుంది. మరి మూవీస్ కి అంత పవర్ ఉంది. అలా మన టాలీవుడ్ లో ఆడియన్స్ మైండ్ సెట్ ని చేంజ్ చేసిన, ఆడియన్స్ ఆలోచనని స్ట్రాంగ్ చేసిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 7 ఇన్ ద లిస్ట్ పెళ్లి చూపులు. ఇప్పుడున్న యూత్ కి యావరేజ్ గా స్టడీస్ ఉన్నా వాళ్ళకంటూ ఒక యూనిక్ స్కిల్ లేదని బాధపడుతూ ఉంటారు. బట్ ఈ మూవీలో ప్రశాంత్ కి వంట చేయడం ఎలా అయితే ఇష్టమో దాన్ని ఎలా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ తో తన ప్రొఫెషన్ గా మార్చుకుందాం అనుకుంటాడు, అంతే ప్రతి ఒక్కరి లైఫ్ లో వాళ్ళకి తెలియకుండా ఏదో ఒక స్కిల్ ఉంటుంది. మన టాలెంట్ ఏంటో మనకి తెలిసిన రోజు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఎలా స్టార్ట్ చేయాలని భయపడతాం. ఈ మూవీలో ప్రశాంత్, చిత్ర వాళ్ళ ఫ్రెండ్స్ తో చేసిన ప్రయత్నమే యూత్ కి ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ నా పర్సనల్ గా కూడా మూవీకి ఒక కనెక్షన్ ఉంది. నాకు అసలు యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటో ఐడియా లేని టైంలో ఈ మూవీలో విజయ్ దేవరకొండ కుకింగ్ ఛానల్ పెట్టి 500 శాలరీ తీసుకుంటాడు కదా, అంటే ఇప్పుడు ఆ సీన్ చూసి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను అనట్లేదు. నా మైండ్ లో యూట్యూబ్ ఛానల్ పెట్టొచ్చు అనే థాట్ ఫస్ట్ ఎలా వచ్చిందంటే ఎప్పుడైనా నాకు ఈ మూవీలో సీనే ఫ్లాష్ అవుతుంది. ఇలా యూత్ స్టార్ట్అప్ చేయడానికి మూవీ చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ మ్యారేజెస్ లో ప్రజెంట్ జనరేషన్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, ఎలా మారుతుందని పేరెంట్స్ కే కాదు చూసే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చేసింది ఈ మూవీ. నెంబర్ 6 కేర్ ఆఫ్ కంచరపాలెం. రాజు జోసెఫ్ గెడ్డం సుందరం. ఇలా ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కడి స్టోరీని 4 స్టోరీస్ గా చూపించి క్లైమాక్స్ లో 4 స్టోరీస్ ఒక్కడిదే అని మంచి సర్ప్రైజ్ తో అందరినీ ఇంప్రెస్ చేశారు. అయితే ఈ మూవీతో డైరెక్టర్ చెప్పాలనుకుంది లవ్ అట్ ఎనీ ఏజ్. ప్రేమకి ఏజ్ తో పని లేదని 4 ఏజెస్ లో 4 లవ్ స్టోరీస్ ని చూపించారు. మీరు బాగా గమనిస్తే జోసెఫ్ గెడ్డం సుందరం ఈ ముగ్గురు లవ్ స్టోరీస్ కి బ్రేక్ పడేది కులం వల్ల. మంచిగా ప్రేమించే ఇద్దరు వ్యక్తులు కులం వల్ల విడిపోతే ఎంత బాధగా ఉంటుందని చూసే ప్రతి ఆడియన్స్ కి చూపించారు. ఇలా చూపించడం వల్ల తెలియకుండానే ఆడియన్స్ లో కుల భేదాన్ని హేట్ చేసే తత్వం పెరిగిపోతుంది. లాస్ట్ కి రాజుగారికి ఆయన నమ్మే మనుషులే ఆయన కాపాడి 50 ఏళ్ల వయసులో అతనికి పెళ్లి చేస్తారు. ఎక్కడో కనిపించే దేవుణ్ణి గుడ్డిగా నమ్ముతున్న మనం సాటి మనిషిలో దేవుణ్ణి చూసుకోవాలనే మంచి పాయింట్ ని చూపించారు. నెంబర్ 5 జెర్సీ. టీనేజ్ లో ఉన్నప్పుడు మన లైఫ్ లో ఇలా ఉండాలి అలా ఉండాలని ఒక ఫ్యూచర్ ప్లానింగ్ వేసుకుంటాం. కానీ మనం అనుకున్నట్లు జరగదు. మనకేదన్నా ఖచ్చితంగా కావాలంటే దానికోసం చాలా ఎదుర్కోవాలి, చాలా కోల్పోవాలి. తనకి ఇష్టమైన స్పోర్ట్స్ ని హెల్త్ ఇష్యూ వల్ల ఆపేసిన, తన ప్యాషన్ ని దూరం చేసుకున్న అర్జున్ బ్రతికే ప్రతి సెకండ్ తన మైండ్ లో క్రికెటర్ రన్ అవుతుంది. పరిస్థితులు అతన్ని క్రికెట్ నుంచి దూరం చేసినా తను మాత్రం క్రికెట్ నుంచి దూరం అవ్వడు. చనిపోతాడని తెలిసినా అర్జున్ తనకి ఇష్టమైన క్రికెట్ ఆడతాడు. మనకొక గోల్ ఆర్ ఒక ప్రొఫెషన్ పై ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పరిస్థితుల వల్ల దాన్ని వదిలేసి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ బతికే కంటే ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఎదుర్కొని మనకి నచ్చింది చేయాలని ఇప్పుడున్న యూత్ కి అర్జున్ క్యారెక్టర్ తో ఒక మోటివేషన్ ఇచ్చారు. జెర్సీ ఇస్ నాట్ ఎ ఫిలిం బట్ అన్ ఇన్స్పిరేషన్. అర్జున్ రైల్వే స్టేషన్ లో తన సక్సెస్ ని ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాడో మనం కూడా మనకి ఇష్టమైన ఫీల్డ్ లో కష్టపడితే మనకొచ్చే సక్సెస్ తో జీవితంలో ఎప్పుడూ పొందలేని హ్యాపీనెస్ వస్తుందని తెలియకుండానే అందరికి అర్థమైపోయింది. నెంబర్ 4 వకీల్ సాబ్. ఈ సినిమాకి ఆడవాళ్ళంతా బాగా కనెక్ట్ అయ్యారు. బికాస్ ఒక తప్పు జరిగినప్పుడు నోరెత్తి అరిచే బలం ఆడవాళ్ళకి కూడా ఉందని, మగవాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఉందో ఆడవాళ్ళకి కూడా అంతే ఫ్రీడమ్ ఉండాలని, జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్ సేఫ్టీ గురించి ఎంత కష్టమైన సిచ్యువేషన్ వచ్చినా ఆడవాళ్ళు బలంగా ఉండాలనే విషయాన్ని మూవీ ద్వారా చెప్పారు. రైట్. బట్ ఈ మూవీ ద్వారా అమ్మాయిలే కాదు అబ్బాయిల మైండ్ సెట్ కూడా మారుతుంది. ఈ మూవీలో దివ్య, పల్లవి, జరీనా సైడ్ నుంచి ఫస్ట్ నుంచి పాజిటివ్ గా స్టోరీని చూపించారు కాబట్టి సినిమా చూసే మనమంతా వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. వంశీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ పై ఆటోమేటిక్ గా అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా హేట్ రేట్ పెరిగిపోతుంది. యాక్చువల్ గా ఒరిజినల్ వర్షన్ అయిన పింక్ మూవీ క్లైమాక్స్ అబ్బాయిల్లో మార్పు రావాలనే మెసేజ్ ఇచ్చినట్లుంటుంది. బట్ మనకి వకీల్ సాబ్ మూవీలో ఆ మెసేజ్ ని ఆడియన్స్ కి కన్వే చేయలేకపోయినా తెలియకుండానే రెస్పెక్ట్ ఉమెన్ అనే కాన్సెప్ట్ సినిమా మొత్తం చూసిన అబ్బాయిలకి అర్థమైపోతుంది. నెంబర్ 3 నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ మూవీకి ముందు ఇండియన్ సోల్జర్స్ పై చాలా మూవీస్ వచ్చాయి. బట్ ఆ మూవీస్ అన్ని ఒకెత్తైతే ఈ మూవీ ఆడియన్స్ లో తెలియకుండానే ఒక స్పెషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఒక ట్రూ సోల్జర్ దేశాన్ని ఎంతగా ప్రేమిస్తాడు, దేశం కోసం ఎంత దూరం వెళ్తాడు, ఒక సోల్జర్ ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తుందని క్లియర్ గా
చూపించారు మూవీలో. సినిమా చూసే ప్రతి ఆడియన్స్ కి మన కోసం మనం హ్యాపీగా ఉండటం కోసం ఒక ఆర్మీ సోల్జర్ తన ఫ్యామిలీని వదిలేసి తన ఫ్యామిలీని రిస్క్ లో పెట్టి ఎంత కష్టపడతారో చూపించి తెలియకుండానే దేశభక్తి వచ్చేలా చేసింది ఈ మూవీ. నెంబర్ 2 అర్జున్ రెడ్డి. మూవీ బేసిక్ స్టోరీ, అర్జున్ ప్రీతి లవ్ లో ఉంటారు. ఫ్యామిలీ ఒప్పుకోక ప్రీతికి వేరే పెళ్లి చేస్తారు. అర్జున్ బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆల్కహాల్ కి బాగా ఎడిక్ట్ అయిపోతాడు. ఫైనల్ గా ప్రీతికి ప్రెగ్నెన్సీ వచ్చిందని ఇంట్లో వాళ్ళు బయటికి పంపించేస్తే ఈ విషయం మన అర్జున్ కి చాలా మంత్స్ తర్వాత తెలుస్తుంది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. అర్జున్ ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా తను వేరే అమ్మాయితో కలవాలనుకున్నా అర్జున్ కాన్ డూ దట్ బికాస్ ప్రీతిపై తనకున్న ప్యూర్ లవ్. అర్జున్ ప్రేమించే ప్రీతి దూరం అయిపోయినా తనతోనే లైఫ్ అనుకుని ఎవరిని టచ్ చేయకుండా అర్జున్ లీడ్ చేసే లైఫ్ టైం పాస్ కి లవ్ చేసే చాలా మంది మైండ్ సెట్ ని చేంజ్ చేస్తుంది. అండ్ మూవీలో అర్జున్ ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఓవర్ గా బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటైపోతాడు. ఎవరితో సంబంధం లేకుండా ఒక్కడే ఉంటాడు. ఈ మూవీ చూస్తున్న ప్రతి ఆడియన్స్ మైండ్ లో అర్జున్ అంతలా సఫర్ అయిపోతే ప్రీతి ఏం తిరిగి రాదు కదా, ఎందుకు అర్జున్ ఇలా చేస్తున్నాడు, హ్యాపీగా జాబ్ చేసుకుని మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు కదా అని అర్జున్ చేసే ప్రతి పనికి మూవీ చూసే వాళ్ళకి తెలియకుండానే కోపం వస్తుంది. అలా ఈ క్యారెక్టర్ కి కనెక్ట్ అవడం వల్ల రేపు మన లైఫ్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే దాన్ని ఎలా తట్టుకోవాలి, డిప్రెషన్ లోకి వెళ్ళటం వల్ల ఎటువంటి యూస్ ఉండదని మన మైండ్ ని మెంటల్ గా ప్రిపేర్ చేసింది ఈ మూవీ. ఈ ఇంపాక్ట్ యూత్ లో కొంతమందికే కాదు మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక నెంబర్ 1 బేబీ. ప్రెసెంట్ జనరేషన్ గర్ల్స్ చిన్న చిన్న విషయాలకే వాళ్ళ క్యారెక్టర్ ని లూజ్ అయిపోతున్నారు. వాళ్ళ లైఫ్ లో ఒక్కొక్క స్టేజ్ కి కొందరు వల్ల వాళ్ళ క్యారెక్టర్ లూజ్ అయిపోయినా వాళ్ళకి అది తప్పు అనిపించదు. వాళ్ళు చేసే ప్రతిదీ వాళ్ళకి రైట్ అని అనిపిస్తుంది. ఇలాగే బేబీ మూవీలో వైష్ణవి క్యారెక్టర్ హ్యాపీగా తన్ని ప్రాణంగా ప్రేమించే ఆనంద్ లాంటి లవర్ మంచి లైఫ్ లీడ్ చేస్తున్న కాలేజ్ లో కొంతమంది పరిచయాల వల్ల తన క్యారెక్టర్ ని పోగొట్టుకుంటుంది. ఇక్కడ వైష్ణవి తప్పేం చేయలేదు, పరిస్థితుల వల్ల వైష్ణవి అలా చేయాల్సి వచ్చిందని అందరూ అనుకుంటారు, అదే నిజమే. బట్ వైష్ణవి విరాజ్ కి అంత చనువివ్వకపోయింటే ఇంత రచ్చ జరిగేది కాదు కదా. ఇప్పుడు నేను లిస్ట్ లో చెప్పిన ప్రతి మూవీ నేను ప్రత్యేకంగా ఆ పాయింట్ ని హైలైట్ చేసి చెప్పడం వల్లే ఈ మూవీస్ మన మైండ్ సెట్ ని ఇలా మార్చేయని తెలిసింది. బట్ బేబీ మూవీ అలా కాదు. ఈ మూవీ చూసిన ప్రతి ఆడపిల్లకి లైఫ్ లో ప్రతి స్టేజ్ లో అమ్మాయిలకు ఉండే కష్టాలుంటాయి, చాలా మందిని ఫేస్ చేయాలి. ఇలా ఎన్ని కష్టాలు వచ్చినా మన క్యారెక్టర్ ఫస్ట్ ఎలా ఉందో మనం చనిపోయేదాకా అలాగే ఉండాలని, ఎన్ని పరిచయాలైనా ఎంత దూరం వెళ్ళినా మన క్యారెక్టర్ ని మనం లూజ్ అవ్వకూడదనే ఆలోచనని ఇంకా స్ట్రాంగ్ చేసింది బేబీ మూవీ. అమ్మాయిలకి పాయింట్ నేను ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు, మూవీ చూసిన ప్రతి ఆడపిల్లకి తెలిసే ఉంటుంది. మరి 7 మూవీస్ లో మీకు బాగా దగ్గరైన మీకు బాగా కనెక్ట్ అయిన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ 7 మూవీస్ నా పర్సనల్ లిస్ట్ మాత్రమే. ఇలా మన మైండ్ సెట్ ని మార్చేసిన మూవీస్ ఇంకా చాలానే ఉన్నాయి. ఈ వీడియో మీకు ఏ మాత్రం ఎంటర్టైనింగ్ గా ఉన్నా మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా వీడియో మీకు నచ్చిందో లేదో తెలిసేది. అండ్ ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ పెట్టే వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేయండి. మిమ్మల్ని మరిన్ని కబుర్లతో ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది. దట్స్ ద వీడియో గైస్. మరో ఫ్రెష్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.